హాయ్ అండి, అందరికీ నమస్తే. ఆంధ్ర ఇండియన్ బ్లాగ్స్కి స్వాగతం. నా పేరు శివకృష్ణ. ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ట్యాక్స్ గురించి అండి. అందరూ అదర్ స్టేట్ నుంచి అయితే వెహికల్స్ తీసుకొస్తున్నారు, ఢిల్లీ మరియు వెస్ట్ బెంగాల్ నుంచి. కానీ మన తెలుగు స్టేట్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ట్యాక్స్ ఎంత అవుతుంది ఏంటి అనేది చాలామంది క్వశ్చన్స్ అయితే రైజ్ చేయడం జరుగుతుంది. దాని గురించి ఈ వీడియోలో ట్యాక్స్ ఎంత అవుతుంది ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. నా ఛానల్ని స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ని మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్లో చూసి అదర్ స్టేట్ ఢిల్లీ మరియు వెస్ట్ బెంగాల్ వెళ్ళి వెహికల్ అయితే సింగిల్గా వెళ్ళి అయితే తీసుకోమాకండి. ఎందుకంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు, ఈ మధ్య చాలా యూట్యూబ్ ఛానల్స్ యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళని పట్టుకొని వెళ్ళి తెలిసిన వ్యక్తుల ద్వారా అయితేనే వెహికల్ తీసుకోండి. ఎందుకంటే ఒక టైం పీరియడ్ అయిపోయాక అక్కడ ఎన్ఓసి అనేది ప్రొవైడ్ చేయరండి. ఎన్ఓసి లేకపోతే మన తెలుగు స్టేట్లో రిజిస్ట్రేషన్ అనేది అవ్వదు. దీనివల్ల మీరు చాలా లక్షల్లో నష్టపోతారు. అది మాత్రం మెయిన్ పాయింట్. తెలిసి తెలియకుండా మాత్రం వేరే స్టేట్ వెళ్ళి తక్కువకి వచ్చేస్తుంది, లక్షకు వస్తుంది, 1,50,000కి వస్తుంది అని చెప్పేసి మాత్రం వెహికల్ మాత్రం పొరపాటును కూడా తీసుకోవద్దు. ఎవరైనా తెలిసిన వాళ్ళని ఒక 5,000 10,000 పోయినా తీసుకొని వెళ్ళి వెహికల్ అయితే తీసుకోండి. మెయిన్ రిజిస్ట్రేషన్ కావాల్సింది మన తెలుగు స్టేట్లో ఎన్ఓసి అండి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోతే రిజిస్ట్రేషన్ అనేది స్టేట్ రిజిస్ట్రేషన్ అనేది మారదు. అలాగే మీరు ఒకసారి ఈ పేపర్ చూడొచ్చు. ఇందులో ఏ వెహికల్కి ఎన్ని ఇయర్స్ క్రితం వెహికల్కి ఎంత పర్సంటేజ్ ఛార్జ్ చేస్తారనేది మీకు ఒకసారి ఈ వీడియోలో చూపిస్తాను, క్లియర్గా తెలుసుకోండి. ఇక్కడ చూడండి, న్యూ వెహికల్ 12%, 14%. అంటే ఇప్పుడు మనం కొత్త వెహికల్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో తీసుకుంటే బిలో 10 lakhs అయినా అబౌవ్ 10 lakhs అయినా ట్యాక్స్ వచ్చేసి 14% ఛార్జ్ చేస్తారండి. వెహికల్ కాస్ట్ వచ్చేసి 10 లక్షలు అనుకోండి, 14% 1,40,000 ట్యాక్స్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. అలాగే వెహికల్ అండర్ 2 ఇయర్స్ అంటే లైఫ్ టైం ట్యాక్స్ అండి. ఇది లైఫ్ టైం ట్యాక్స్ ఛార్జ్డ్ వెహికల్ కాస్టింగ్ అండర్ 10 lakhs. ఇటు వచ్చేసి లైఫ్ టైం ట్యాక్స్ ఛార్జెడ్ వెహికల్ కాస్టింగ్ ఓవర్ 10 lakhs. ఇప్పుడు ఢిల్లీలో మనం ఇది 2024 సంవత్సరం, మనం 2023 కానీ 22 కానీ వెహికల్ కొన్నామండి. ఆ వెహికల్కి మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎంత పర్సంటేజ్ ఛార్జ్ చేస్తారంటే, ఆ కారు యొక్క ధర ఇన్వాయిస్ ప్రకారం 10 లక్షల కంటే లోపు 8 లక్షలు లేదా 9 లక్షలు ఉందనుకోండి, ఆ వెహికల్ అండర్ 2 years 11% ఛార్జ్ చేస్తారు. అంటే ఒక 8 lakhs అనుకోండి, 8 లక్షలు ఇంటూ 11%, 811 88, 88,000 అయితే ట్యాక్స్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. అదే 2023 వెహికల్ అండర్ 2 years వెహికల్, ఆ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి 11 lakhs అనుకోండి, ఆ 11 lakhs వెహికల్కి 13% ఛార్జ్ చేయడం జరుగుతుంది. 11 into 13%. మీకు అలాగే 2 to 3 years మనం కొన్న వెహికల్కి 2 నుంచి 3 సంవత్సరాల వెహికల్ అనుకోండి, ఆ వెహికల్ 10 లక్షల కంటే లోపు ఉంటే 10.50%. అదే 10 లక్షల కంటే రేట్ ఎక్కువ ఉంటే 12.50%. మళ్ళీ అలాగే 3 to 4 years 3 నుంచి 4 సంవత్సరాలు ఆ వెహికల్ని మనం తీసుకొచ్చినట్లయితే 10% ఛార్జ్ చేస్తారండి. 9 లక్షలు అనుకోండి వెహికల్, మనం ఢిల్లీలో కొన్న రేటు. ఆ వెహికల్ ఇన్వాయిస్ 9 lakhs ఉంటే 9 into 10 90,000 ఆ కారు యొక్క ధర. ఇప్పుడు 2020లో మనం వెహికల్ తీసుకున్నాం, ఆ ఇన్వాయిస్ ధర వచ్చేసి 9 lakhs ఉంది ఆ కారు యొక్క ధర ఆ టైంలో. ఆ 9 lakhs into 10% 90,000 అయితే ఛార్జ్ చేస్తారు. అలాగే ఆ 2020లోనే మనం కొన్న వెహికల్ 10 lakhs కంటే ఎక్కువ ఉంటే
12% ఛార్జ్ చేస్తారండి. అది 11 లక్షలు అనుకోండి, 11 లక్షలు ఇంటూ 12% అమౌంట్ వచ్చింది, అంత అంత అమౌంట్ని ఛార్జ్ చేస్తారు. అలాగే మనం కొన్న వెహికల్ 4 to 5 years అనుకోండి, 4 నుంచి 5 సంవత్సరాల క్రితం కొన్న వెహికల్ అయితే 9.50. అది కూడా ఇది బాగా గుర్తుపెట్టుకోండి పాయింట్, 10 lakhs 10 లక్షల కంటే తక్కువ ఉన్న వెహికల్కి మాత్రమే. 4 నుంచి 5 సంవత్సరాల వెహికల్కి 10 లక్షల లోపు, ఇన్వాయిస్ ప్రకారం 10 లక్షల లోపే ఉండాలి ఆ వెహికల్. ఆ వెహికల్కి వచ్చేసి 9.50% ఛార్జ్ చేస్తారు. అలాగే మనం కొన్న వెహికల్ 4 నుంచి 5 సంవత్సరాల వెహికల్ అయితే 10 లక్షల కంటే రేట్ ఎక్కువ ఉంటే 11.50% అయితే ఛార్జ్ చేస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి 5 to 6 years మనం కొన్న వెహికల్ 2019 లేదా 2020, 2018 అలాంటి వెహికల్ అయితే ఢిల్లీలో కనుక మనం ఆ వెహికల్ పర్చేస్ చేసి ఉంటే ఆ వెహికల్ యొక్క ట్యాక్స్ వచ్చేసి 10 lakhs బిలో, అంటే 10 లక్షల కంటే లోపు ఉంటే 9% ఛార్జ్ చేస్తారు. అలాగే 10 లక్షల కంటే ఎక్కువ ఉంటే 11% ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి 6 to 7 years మనం కొన్న వెహికల్ 6 నుంచి 7 సంవత్సరాల వెహికల్ అనుకోండి, 10 లక్షల లోపు ఇన్వాయిస్ రేట్ చూస్తారు. 10 లక్షల లోపు ఉంటే 8.50% అయితే ఛార్జ్ చేస్తారు. అలాగే 10 లక్షల కంటే ఎక్కువ ఉందనుకోండి, 6 నుంచి 7 సంవత్సరాల వెహికల్ 10.50% అయితే ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి 7 నుంచి 8 సంవత్సరాలు 7 నుంచి 8 సంవత్సరాల వెహికల్ కనుక మనం పర్చేస్ చేసి ఉంటే ఆ వెహికల్ 10 లక్షల కంటే లోపు ఉంటే 8% ఛార్జ్ చేస్తారండి. 8%. సపోజ్ ఈ వెహికల్ ఉందండి, ఈ వెహికల్ హోండా ఇమేజ్ 2014, ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 7 నుంచి 8 సంవత్సరాల క్రితం వెహికల్ అనుకోండి, 8 లక్షలు ఉందనుకోండి, 8%, 880, 8 64 అంత పర్సెంటేజ్ ఛార్జ్ చేస్తారు. అలాగే 10 లక్షల కంటే ఈ వెహికల్ 11 లక్షలు అనుకోండి, 11 into 10%, 1,10,000 ఛార్జ్ చేస్తారు. ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి 11 లక్షలు అనుకోండి, 10% చొప్పున 11 into 10, 1,10,000 అయితే ఛార్జ్ చేస్తారు. అలాగే 8 నుంచి 9 సంవత్సరాల మోడల్ గల వెహికల్ కనుక మనం పర్చేస్ చేస్తే బిలో 10 lakhs 10 లక్షల కంటే తక్కువ ఉంటే 7.50% అయితే ఛార్జ్ చేస్తారు. అలాగే 8 నుంచి 9 సంవత్సరాల వెహికల్ మనం పర్చేస్ చేస్తే దాని యొక్క ఇన్వాయిస్ కాస్ట్ వచ్చేసి 10 లక్షల కంటే ఎక్కువ ఉంటే 9.50% అయితే ఛార్జ్ చేస్తారు. అలాగే 9 నుంచి 10 సంవత్సరాల వెహికల్ మనం పర్చేస్ చేస్తే బిలో 10 lakhs 10 లక్షల కంటే తక్కువ ఉంటే 7% అయితే ఛార్జ్ చేస్తారు. అదే వెహికల్ 10 లక్షల కంటే ఎక్కువ ఉంటే 9% అయితే ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి 10 to 11 years వెహికల్ 10 నుంచి 11 సంవత్సరాల వెహికల్ కనుక మనం పర్చేస్ చేస్తే బిలో 10 lakhs 10 లక్షల లోపు అయితే 6.50%. అలాగే 10 లక్షల కంటే ఎక్కువ ఉంటే 10 నుంచి 11 సంవత్సరాల మోడల్ వెహికల్ కనుక మనం పర్చేస్ చేస్తే ఢిల్లీలో ఆ వెహికల్కి 10 లక్షల కంటే రేట్ ఎక్కువ ఉంటే 8.50% ఛార్జ్ అయితే ట్యాక్స్ అయితే ఛార్జ్ చేస్తారు. అలాగే 11 నుంచి 12 సంవత్సరాల వెహికల్ కనుక మనం పర్చేస్ చేస్తే ఆ వెహికల్కి కాస్ట్ 10 లక్షల కంటే లోపు ఉంటే ఇన్వాయిస్ ప్రకారం ఆ కారు ధర 10 లక్షల కంటే లోపు ఉంటే 6% అయితే ఛార్జ్ చేస్తారు. అలాగే 10 లక్షల కంటే ఎక్కువ ఉంటే 8% అయితే ఛార్జ్ చేస్తారు. ఇంకా లాస్ట్ వచ్చేసి 12 సంవత్సరాల వెహికల్ అండి. 12 సంవత్సరాల వెహికల్ కనుక మీరు అక్కడ పర్చేస్ చేస్తే ఆ వెహికల్ 10 లక్షల కంటే లోపు ఉంటే 5.50% అయితే ఛార్జ్ చేస్తారు. అలాగే ఆ వెహికల్ యొక్క ధర 10 లక్షల కంటే ఎక్కువ ఉంటే 7.50% అయితే ఛార్జ్ చేస్తారు. ఒకసారి మీరు కూడా చూడొచ్చు పర్సంటేజెస్ లిస్ట్. ఇది ఏపీ పర్సంటేజ్ లిస్ట్ అండి. సేమ్ ఏపీ మరియు తెలంగాణ లిస్ట్ అయితే సేమ్ ఇలాగే ఉంది. మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఢిల్లీలో కానీ వెస్ట్ బెంగాల్లో కానీ వెహికల్ తీసుకునేటప్పుడు మాత్రం ఎన్ఓసి అనేది చాలా ఇంపార్టెంట్.
ఒక టైం పీరియడ్ అనేది దాటిపోయిందంటే మాత్రం ఎన్ఓసి మాత్రం ప్రొవైడ్ అవ్వదండి. వాళ్ళ ఆర్టీఓ ఆఫీస్లో లిస్ట్లో ఆ వెహికల్ యొక్క డీటెయిల్స్ రిమూవ్ చేయడం జరుగుతుంది. అందుకని చెప్పేసి అక్కడ వెహికల్ తీసుకునేటప్పుడు ట్యాక్స్ వ్యాలిడ్ ఉండాలి. మెయిన్ ఢిల్లీలో వెహికల్ కొన్నారనుకోండి, ఢిల్లీలో ఆ ట్యాక్స్ అనేది వ్యాలిడ్ కట్టి ఉండాలి ఆ వెహికల్కి. అప్పుడే రికార్డ్స్లో ఉంటుంది, లేదంటే రికార్డ్స్లో ఉండదండి. ఈ వీడియో ద్వారా మీకు అందరికీ ట్యాక్స్ గురించి ఒక క్లారిఫికేషన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటే అదర్ స్టేట్ వెహికల్ మన తెలుగు స్టేట్లో డైరెక్ట్గా వెళ్ళమాకండి. ఎవరైనా ఒక ఏజెంట్ త్రూ వెళ్ళండి. ఏజెంట్ త్రూ వెళ్తే ఫాస్ట్గా పని అయిపోతుందండి. అలాగే అతను ఒక 2000 ఎంతో ఛార్జ్ చేస్తాడు, ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి. అలాగే నెంబర్ ప్లేట్కి ఒక 1000 రూపాయలు 1500 ఛార్జ్ చేస్తారు. అయినా కూడా మనకు వెహికల్కి చాలా ఫాస్ట్గా అయితే రిజిస్ట్రేషన్ చేసిస్తాడు. మీరైతే అదొకటి గమనించుకోగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.